ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల్లో ప్రారంభించారు. నిరుపేదలందరికీ సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దాంతో పేదలందరికీ ఆహార భద్రత కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలోని 84 లక్షల కుటుంబాలకు, జగిత్యాల పట్టణంలో 30,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. జగిత్యాల పట్టణంలో సంక్షేమంతో పాటు 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే చెప్పారు. మరియు గౌరవ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పేదలకి సన్నబియ్యం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అప్లై చేయడం జరుగుతుంది. సార్, మనం ఇవన్నీ ముస్లిం సోదరులు అంటే నిన్ననే పెద్ద పండుగ అయితే ఈద్ ముబారక్. పేదవాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కడున్నారంటే భారతదేశంలో. ఇక దాంట్లో ఇంకో ఆలోచన లేదు. అది మన దురదృష్టం. కానీ రకరకాల కారణాలు ఒకరినొకరు నిందించినాయి, కానీ అసలు విషయం మనం మర్చిపోలేదు. అలాంటి సందర్భంలో దాదాపు 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వాలి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి అందరికీ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది, కొంత బియ్యం పెంచారు. నేను ఎప్పుడు ఒకళ్ళు తిట్టి రాజకీయం చేయలేదు, చేసి చెప్పి రాజకీయం చేసి, విమర్శించి రాజకీయాల కంటే చేసి చెప్పి రాజకీయాలు. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పేదవాళ్ళు దొడ్డు బియ్యం తింటలేరు, మరి వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలనే గొప్ప ఆలోచనతోటి మొన్న ఉగాది నాడు తెలంగాణ రాష్ట్రంలోని 84 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నారని చెప్పి ఇవాళ జగిత్యాల పట్టణంలో 21 లక్షల కుటుంబాలకు, ఇవాళ 21,000 కుటుంబాలకు, క్షమించాను 21,000 కుటుంబాలకు